హాయ్ అండి. ఈరోజు రెసిపీ రవ్వ లాడు అండి. చాలా టేస్టీగా ఉంటాయి రవ్వ లాడు. అయితే ఈ రవ్వ లాడు కోసం మనకి కొబ్బరి కావాలి. నేను ఇక్కడ అరచెక్క కొబ్బరి తీసుకున్నాను. అలాగే 1 కప్ గోధుమ నూక, అలాగే 3/4 పంచదార తీసుకున్నానండి. అంటే అరచెక్క కొబ్బరికి మనకి 3/4 పంచదార, 1 కప్పు గోధుమ నూక కావాలి. మీరు కొబ్బరి ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మొత్తం కొబ్బరికాయ కూడా తీసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది కొబ్బరి ఎక్కువ వేస్తే. సో అలాగే ఇక్కడ నెయ్యి తీసుకున్నాను, కిస్మిస్, ఇలాచీ పౌడరు. సో ఇప్పుడు ఈ కొబ్బరిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే అండి, అంటే బిఫోర్ డే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా మనం తీసేసుకోవచ్చు కొబ్బరిని అనమాట, దాని నుంచి, ఆ షెల్ నుంచి. సో ఇప్పుడు నేను ఆ షెల్ నుంచి మొత్తం ఈ కొబ్బరి అంతా కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సన్నని స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా సన్నంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఎక్కువ పేస్ట్లా కాకూడదండి, ఇది పౌడర్ లాగా రావాలి. సో ఒక 2 సార్లు ఇలా తిప్పేసి మనం తీసేసుకోవాలి. సో కొబ్బరి రెడీ అయిపోయింది కదా. అలాగే పంచదార 3/4 పంచదార తీసుకున్నాం కదా, ఆ పంచదారను కూడా మనం మిక్సీలో కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మరి పౌడర్లా కాకుండా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ముందుగా మనం ఈ గోధుమ నూకని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో గోధుమలు డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అలాగే మనము గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి పొడి, ఆ కొబ్బరి పొడిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో అదే ప్లేట్లో మనం కొబ్బరిని కూడా వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక ముందుగా మనము గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా పంచదార పొడి, దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఆ మిక్చర్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. అలాగే మళ్ళీ బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేడి చేసి ఆ వేడి నెయ్యిను ఆ మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి గార్నిష్ కోసము కిస్మిస్ తీసుకున్నాను, అది కూడా 1 టీ స్పూన్ గీ వేసుకొని దాన్ని దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమానికి నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. అలాగే మనము కాచి చల్లార్చుకున్న పాలు, ఒక 1/2 గ్లాస్ పాలని కొంచెం కొంచెంగా వేసుకోండి, ఒకేసారి వేయకూడదండి, పాడైపోతుంది. సో కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చేత్తో గట్టిగా ఉండ చుట్టినట్టు చేసుకుంటే తెలిసిపోతుంది మనకి ఉండ అవుతుందా లేదా అని. అంతవరకు మాత్రమే వేసుకోవాలి. సో చూసారు కదా, ఉండ అవుతుంది కదా. ఇప్పుడు వీటిని మనం ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. అలాగే కిస్మిస్తో వాటిని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లాడు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.